కొట్లాటలు, పోట్లాటలు, తన్నులాటలు, గుద్దులాటలు మొత్తానికి తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు, తీవ్ర ఉద్రిక్తతల మధ్యే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పులివెందులలో 75% పైగా, ఒంటిమిట్టలో 67% పైగా పోలింగ్ నమోదైంది. గురువారం రోజు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముందు నుంచి ఊహించినట్లుగానే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ నడిచింది. పోలింగ్ బూతులు మార్చడం వల్ల చాలా మంది ఓట్లు వేయలేకపోయారనే ఆరోపణలు కూడా వినిపించాయి. మొదటి నుంచే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయం రాజుకుంది. జగన్ ఇలాఖాలో పసుపు జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇక మరోవైపు పట్టు నిలుపుకునేందుకు వైసీపీ కూడా అంతే స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ఇవాళ పోలింగ్ సమయంలో జరిగిన ఘర్షణలు చూశాక కడప జిల్లాలో గెలుపు ఎంత ముఖ్యమో అర్థమైంది. ఆధిపత్యం కోసం టీడీపీ, పట్టు కోసం వైసీపీ గట్టిగానే ప్రయత్నించాయి. అసలు జడ్పీటీసీ స్థానాలకు ఇంత రచ్చ అవసరమా? ఇంత చేశాక ఫలితం ఎలా ఉండబోతోంది? పులివెందుల ఎవరి వైపు నిలవబోతోంది? జగన్ ఇలాఖాలో గెలిస్తే తెలుగుదేశం సాధించేదేమిటి? ఒకవేళ ఓడితే వైసీపీ కోల్పోయేదేంటి? అసలు పులివెందులలో ఎవరికి ఎడ్జ్ ఉంది?